ఇంటింటికి వెళ్ళని బిఎల్ఓలు. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, ఎస్ఐఆర్ పని ఒత్తిడితో బిఎల్ఓ ఆత్మహత్య యత్నం, 2 గ్రామాల బాధితులతో ఆందోళన, ఓ అధికారి ఒత్తిడి కారణమని బాధితురాలి భర్త ఆరోపణ, జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన అంటూ చూస్తాను. సో అర్థమవుతుందిగా చాలా స్పష్టంగా, ఎస్ఐఆర్ తోటి పని భారం పెరిగిపోయిందట బిఎల్ఓల మీద. సో అటు వాస్తవంగా అధికారులందరూ కూడా ఆ బిఎల్ఓల మీదనే పని ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. బిఎల్ఓలు 3 సార్లు వెళ్ళాలని ఒక నిబంధన ఉంది. సో ఉంటారు ఉండరు, రకరకాల ఒత్తిళ్లు, రోజుకి ఇంత టార్గెట్ అని చెప్పేసి మొత్తం వాళ్ళపైన ఒక ప్రెషర్ చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళ ప్రెషర్ తట్టుకోలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. అందుకే బిఎల్ఓలు వెళ్తలేరట చాలామంది కూడా. ఎంతగానో పోతారు పాపం, వాళ్ళకు కూడా వాళ్ళ పని భారం కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. కొంతమంది సిన్సియర్గా చేస్తారు, కొంతమంది చేయలేరు, అదే పరిస్థితి. సో కమ్యూనిటీ హాళ్ళు, స్కూళ్ళు, కాలనీలో క్యాంపులు పెట్టి కొంతమందికి అందజేత, 99% పూర్తయిందని అధికారులు. క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా పరిస్థితి. ఫారాలు అందుకున్న వారు తక్కువ మంది. ఆంధ్రజ్యోతి నిర్వహించినటువంటి సర్వేలో వెల్లడి. బకాయిలు చెల్లించాలంటూ కంటోన్మెంట్లో బిఎల్ఓలో విధుల బహిష్కరణ అంటూ చూస్తాను. సో ఇంతవరకు ఫారాలు ఏవైతే ఎస్ఐఆర్ సంబంధించినటువంటి ఫారాల పంపిణీ చేయలేదు సరిగా. 99% పూర్తయిందని చెప్పేసి అధికారులు చెప్తా ఉంటే క్షేత్రస్థాయిలో అట్లా లేదు. సో బిఎల్ఓల పనితీరుపై కొన్ని అనుమానాలు అవుతున్నాయి. కాకపోతే బిఎల్ఓలు ఎంతకని చేస్తారు, మొత్తం అధికారులు రంగంలో దిగాలి, దిగితే తెలుస్తుంది. సరైన సిబ్బంది పెట్టకుండా ఇష్టారీతి వేస్తే ఇట్లే ఉంటుంది పరిస్థితి.